విజయవాడ ఉగ్ర లింకుల కేసులో నిందితులను కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మహమ్మద్ రహ్మతుల్లా, మహమ్మద్ డానిష్, మీర్జా సోలాహెల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను రాజమండ్రి జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం సిసిఎస్ కార్యాలయానికి తరలించారు. 5 రోజుల పాటు సిసిఎస్ లోనే విచారణ జరగనుంది. రాజమండ్రి జైలు నుంచి ఇప్పటికే విజయవాడ తీసుకొచ్చారు పోలీసులు. వైద్య పరీక్ష అనంతరం సిసిఎస్ కార్యాలయానికి నిందితులను తరలించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగాను. జయరాజ్, బలరాం, ఉగ్ర లింకుల కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి 5గురిని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి సమగ్రమైనటువంటి సమాచారం కోసం వారిని కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వీరిని ఈ రోజు విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో మహమ్మద్ రహమతుల్లా, మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాం కు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. విజయవాడ 2వ పట్న పోలీస్ స్టేషన్ లో లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసిన తర్వాత సిసిఎస్ కార్యాలయానికి తరలించారు. 5 రోజుల పాటు సిసిఎస్ కార్యాలయంలోనే వీరిని విచారిస్తారు. ఈ 5గురు కూడా మొత్తం 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. మొత్తం ఇప్పుడు వరకు వీరి నుంచి కొంత సమాచారం సేకరించారు. అసలు ఏ ఉగ్రవాదుల సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరి ప్రమేయంతో ఈ రకమైన కార్యకలాపాలకు పాల్పడ్డారు, దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, ఏ సంస్థలతో ఇప్పుడు వరకు కూడా కలిసి పని చేశారు, అసలు వీరికి పని చేయడానికి కారణాలు ఏంటి అనేటటువంటి దిశగా వీరిని మరింత సమగ్రమైన లోతైనటువంటి సమాచారాన్ని సేకరించడం కోసం వీరిని కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల పాటు వీరిని సిసిఎస్ కార్యాలయంలోనే విచారిస్తారు. వీరి నుంచి సమగ్రమైన ఇప్పటికే అనేక రకాలైనటువంటి వేరు సంస్థల నుంచి వీరికి ఉగ్ర లింకులు ఉన్నాయని తేల్చినటువంటి పోలీసులు ఇంకెంతమందిని రిక్రూట్ చేశారు, ఏ సంస్థలతో వీరికి అనుబంధం ఉంది, ఇప్పుడు వరకు వీరు దేశంలో ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ సంస్థలతో కలిసి పనిచేశారు, వీరి లక్ష్యం ఏమిటి అనే దిశగా 5 రోజుల పాటు వీరందరూ కూడా వీరిని కస్టడీలో విచారిస్తారు. ఆ తర్వాత 5 రోజుల తర్వాత తిరిగి కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.